ఒకప్పటి గాంధారా దేశం, ఇప్పటి ఆఫ్ఘనిస్తాన్. ఇక్కడ ప్రతినిత్యం శివనామస్మరణ, అమ్మవారి పూజలు, అర్చకుల మంత్రోచ్చారణలు ప్రతిధ్వనించేవి. ఇప్పుడు ఆ గాలి నిశ్శబ్దంగా ఉంది. ఆలయ గోడలు నిశ్శబ్దంగా విలపిస్తున్నాయి. కాలం మారింది. తాలిబాన్ తీవ్రవాదం పెరిగింది. వేల మందిరాలు ధ్వంసమయ్యాయి. విగ్రహాలు బద్దలయ్యాయి. మంత్రశబ్దం మౌనమైంది. మతపరమైన కలహాలు ఆ దేవాలయాలపై సంహారం చేశాయి. దేవాలయం అంటే కేవలం గోడల సముదాయమే కాదు, ఆధ్యాత్మిక శక్తి, అనుభూతి, శ్రద్ధకి నిలయం. ఆఫ్ఘనిస్తాన్లోని ఆలయాలు ఇప్పటికీ మన తలపుల్లో, చరిత్రలో, శిల్పాలలో బ్రతికే ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్లోని ముఖ్యమైన ఆలయాల్లో అసామాయి దేవాలయం ఒకటి. ఇది కాబూల్లో ఉంది. అసామాయి అనేది శక్తిమాత ఆలయం. పీడ్ రతన్నాథ్ ఆలయం, ఈ ఆలయం కూడా కాబూల్లోనే ఉంది. సిద్ధపురుషుడు శ్రీ రతన్నాథ్ మహారాజ్కు అంకితమైన ఆలయం ఇది. జలాలాబాద్లోని శివాలయాలు, ఇక్కడ దాదాపు 10కి పైగా శివాలయాలు ఉండేవి, కానీ ఇప్పుడు వాటి శిథిలాలు మాత్రమే మిగిలాయి. గజ్నీ అనే ప్రాంతంలో విష్ణు ఆలయాలు, శివాలయాలు ఉండేవి, ఇప్పుడు అవి కూడా కనుమరుగయ్యాయి. అనేక మంది సాధు సత్పురుషుల ఆశ్రమాలు కూడా ఇక్కడ ఉండేవి, కానీ ఇప్పుడు అవన్నీ ఖాళీ అయిపోయాయి. ఇంకా కొంతమంది హిందువులు కాబూల్, జలాలాబాద్ ప్రాంతాల్లో ఉన్నారు. ఇప్పటికీ మన ఆలయాలను శుభ్రం చేసుకుంటూ భక్తితో ప్రార్థనలు చేస్తున్నారు. వాళ్ళకున్న ఆశ ఒక్కటే, మళ్ళీ ఈ దేవాలయాలు పునరుద్ధరించబడాలి, పునర్వైభవాన్ని పొందాలనేదే వారి ఆశ.